అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక ఊహాజనితమైనది కాదు. ప్రతిరోజు అద్దంలో మనం చూసుకునే మన ప్రతిబింబం. ప్రతి నెల 1వ తేదీన వచ్చే జీతం అనే మాయలో పడి జీవితాన్ని ఎలా మర్చిపోతున్నామో చెప్పే ఒక హృదయ విదారకమైన కథ. ఈరోజు మీరు ఉదయం నిద్ర లేవగానే మొదట చూసింది దేన్ని? సూర్యోదయాన్న, లేక మీ మొబైల్లో ఉన్న ఆఫీస్ మెయిల్స్నా? ఇది కార్తీక్ కథ. కార్తీక్ అంటే ఎవరో కాదు, నెలకు లక్షల జీతం తీసుకుంటూ ఏసీ గదుల్లో కూర్చుని తన జీవితాన్ని ఈఎంఐలకి తాకట్టు పెట్టిన ప్రతి సగటు కార్పొరేట్ ఉద్యోగి. ఊరు నుంచి సిటీకి వచ్చేటప్పుడు, అమ్మా ఇక మీ కష్టాలు తీరిపోయినట్లే, మిమ్మల్ని మహారాజుల్లా చూసుకుంటాను అని చెప్పి ట్రైన్ ఎక్కాడు కార్తీక్. కానీ ఇప్పుడు ఆ సిటీలో తనొక రోబోట్. ఉదయం 9కి లాగిన్, రాత్రి ఎప్పుడో లాగౌట్. నెలాఖరుకు బ్యాంక్ అకౌంట్లలో క్రెడిట్ అయ్యే అమౌంట్ చూసుకొని అదే సంతోషం అని భ్రమపడే ఒక జీవి. సమయం మధ్యాహ్నం 3 గంటలు. ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గర పడుతుంది. క్లయింట్తో కాల్స్, మేనేజర్ ప్రెషర్. ఆ సమయంలో ఫోన్ మోగింది. స్క్రీన్ మీద అమ్మ అని పడింది. అమ్మ నాన్న బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తా అని కట్ చేశాడు కార్తీక్. ఆ తర్వాత అనేది ఎప్పటికీ రాదు. అక్కడ పల్లెటూరిలో గుమ్మం వైపు చూస్తున్నాడు కార్తీక్ నాన్న రామయ్య. వంటగదిలో కొడుకుకి ఇష్టమైన ఊరగాయ కలుపుతూ తల్లి సీత, వాడు పెద్ద ఆఫీసర్ కదా అండి, ఎప్పుడూ మీటింగులే, టైంకి తింటున్నాడో లేదో అని ఆ తల్లి మనస్సు తల్లడిల్లిపోతుంది. కార్తీక్ ఏమో ఇక్కడ కీబోర్డ్ మీద వేళ్ళు ఆడిస్తూ స్విగ్గీలో ఆర్డర్ చేసిన చల్లారిపోయిన పిజ్జా తింటున్నాడు. డబ్బుంది కానీ ఆకలి తీర్చే అమ్మ చేతి ముద్దలేదు. సాయంత్రం 5 గంటలకి ఆఫీస్ క్యాఫెటేరియాలో కార్తీక్ తన స్నేహితుడు సందీప్తో కలిసి కాఫీ తాగుతూ మాట్లాడుతున్నారు. ఏరా కార్తీక్, ఈసారి ప్రమోషన్ కన్ఫర్మ్ అంట కదా, ఆ ప్యాకేజీ వస్తే పక్కాగా ఆ కొత్త ఎస్యూవీ కారు బుక్ చేసేయడమే. అప్పుడు కార్తీక్ పైకి నవ్వుతూ, అవునురా సందీప్, ఈ వీకెండ్ కూడా వర్క్ చేయాలి, రిలీజ్ ఉంది కదా అని అన్నాడు. సందీప్, కార్తీక్ ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణిస్తున్న వాళ్ళే. జీతం పెరుగుతుంటే జీవితం స్థిరపడుతుంది అనుకుంటారు, కానీ నిజానికి జీతం పెరుగుతుంటే వారిలో ఒంటరితనం కూడా పెరుగుతుంది. వీకెండ్ పార్టీలు, పబ్బులు, బ్రాండెడ్ బట్టలు, ఇవే ఆనందం అనుకుంటున్నారు. పండగ వస్తే ఇంటికి వెళ్ళడం మానేసి ఓవర్ టైం పేమెంట్ వస్తుందని పీసీల ముందు కూర్చుంటున్నారు. సంక్రాంతి పండగ వచ్చింది, అందరూ ఊళ్ళకు వెళ్తున్నారు. కార్తీక్కి మాత్రం ప్రొడక్షన్ ఇష్యూ. ఫోన్ చేశాడు అమ్మా నాన్నలకి, అమ్మ ఈసారి పండగకు రాలేను, ఆఫీస్లో ముఖ్యమైన పని ఉంది, మీకోసం డబ్బులు పంపాను, బట్టలు కొనుక్కోండి. కానీ అమ్మా నాన్నల నుంచి నిశ్శబ్దం, ఏ మాట లేదు, ఏదో నిట్టూర్పు. వారం రోజులు గడిచింది. అది కార్తీక్ పుట్టినరోజు. ఫేస్బుక్లో, ఆఫీస్ గ్రూప్స్లో వందలాది విషెస్, కానీ మనసుకు ఏదో వెలతి. రాత్రి 12 గంటలకు నాన్న నుంచి కాల్ వచ్చింది. రామయ్య వణుకుతూ, పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అని అన్నాడు. నువ్వు పంపిన డబ్బుతో అమ్మకు చీర కొన్నాను, కానీ ఆ చీర కట్టుకుని నీకు చూపించాలని తహతహలాడుతుందిరా తను. కనీసం ఒకసారి వీడియో కాల్ అయినా చేయరా, అందులోనైనా చూసి మాట్లాడతాము, చూసి చాలా రోజులవుతుంది నాన్న అని రామయ్య కార్తీక్తో అన్నాడు. కార్తీక్ గొంతులో ఏదో అడ్డుపడుతుంది, మాట రాలేదు. బాల్కనీలోకి వచ్చి నిల్చున్నాడు. వర్షం కురుస్తుంది. తన బ్యాంక్ అకౌంట్లలో లక్షలున్నాయి, డ్రైవ్ చేయడానికి కారుంది. కానీ ఆ క్షణంలో తన కన్నవాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని కొనడానికి ఆ డబ్బు ఏమాత్రం సరిపోదని తనకి అర్థమైంది. ఎందుకోసం ఈ పరుగులు?
ఎవరి కోసం ఈ కష్టం? యవ్వనాన్ని, సంతోషాన్ని ఆఫీస్ క్యూబికల్స్కి అంకితం చేసి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆఖరి క్షణాలను దూరం చేసుకుంటున్నానా? డెడ్లైన్ అని ప్రాజెక్టుకి పెడతారు, కానీ మన తల్లిదండ్రుల జీవితాలకు వాళ్ళతో గడిపే సమయానికి డెడ్లైన్ ఎప్పుడో మనకు తెలుసా? ఆ మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళాల్సిన కార్తిక్ ఊరి బస్సు ఎక్కాడు. అవును, ఉద్యోగం ముఖ్యం, సంపాదన ముఖ్యం, కానీ అవన్నీ మనల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళ సంతోషం కంటే ఎక్కువ కావు. కంపెనీలో మీరు లేకపోతే రేపు ఇంకొకరిని తెచ్చుకుంటారు, కానీ మీ ఇంట్లో మీ అమ్మకు కొడుకుగా, మీ నాన్నకు కూతురిగా మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అందుకని కార్తిక్ తన మేనేజర్కి ఎమర్జెన్సీ లీవ్ అని మెయిల్ పెట్టి ల్యాప్టాప్ని క్లోజ్ చేసి బస్ ఎక్కి తన ఊరికి చేరుకుంటాడు. గుమ్మం ముందు నిలుచుని అమ్మా అని పిలుస్తాడు. కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు పరిగెత్తుకుంటా వచ్చి అతనిని హత్తుకుంటారు. కార్తిక్ కళ్ళల్లో కన్నీళ్ళు, కానీ ఆ పెదవులపై నిజమైన చిరునవ్వు. నా ప్రియమైన మిత్రులారా, సంపాదించండి, కానీ బంధాలను కోల్పోయేలా కాదు. ఎదగండి, కానీ మూలాలను మర్చిపోయేలా కాదు. ఈరోజు ఇప్పుడే మీ అమ్మకో నాన్నకో ఒక్క ఫోన్ చేయండి. ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ అమ్మ అని చెప్పండి. వాళ్లకు కావాల్సింది మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మీ నుంచి వచ్చే ఒక చిన్న పిలుపు, వాళ్ళతో మీరు గడిపే కొద్దిపాటి సమయం. ఎందుకంటే జీతం మన అవసరాలను తీరుస్తుంది, కానీ జీవితం మన వాళ్ళతో గడిపిన తీపి జ్ఞాపకాలతోనే నిండుతుంది.